వరల్డ్ లయన్ డే సందర్భంగా ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. అదేంటంటే ఒకప్పుడు ఏషియాటిక్ లయన్స్ చాలా సీరియస్ థ్రెట్ ని ఎదుర్కొంటూ ఉండేవి. 1968 నాటికి వీటి యొక్క పాపులేషన్ కేవలం 177 మాత్రమే. దాని తర్వాత కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తీసుకుంటూ ఉండటం వల్ల గ్రాడ్యువల్ గా ఈ స్టోరీ కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1990 నాటికి ఈ నెంబర్ 284కు పెరిగింది. 2020 నాటికి 674, 2025 నాటికి 891. అంటే ఇక్కడ పాపులేషన్ అన్నటువంటిది 1968తో కంపేర్ చేస్తే 5 టైమ్స్ పెరిగింది. అది మాత్రమే కాదు, 2020తో కంపేర్ చేస్తే 2025కి ఈ నెంబర్ 32% ఇంక్రీజ్ అయింది. ఇవి ఎక్కువగా గిర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది కాదు, దీనికన్నా ఇంకొకటి ఉంది. అదేంటి అంటే వాటి యొక్క రేంజ్ అన్నటువంటిది కూడా పెరిగింది, పాపులేషన్ మాత్రమే కాదు. ఎందుకంటే 1990లో ఏషియాటిక్ లయన్స్ 6,600 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేస్తే 2020 నాటికి అది ఎంతకు ఎక్స్పాండ్ అయిందో తెలుసా? 30,000 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ 2025 నాటికి 35,000 స్క్వేర్ కిలోమీటర్స్. దీనికన్నా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? 2025 నాటికి 507 లయన్స్ ఈ గిర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ట్రెడిషనల్ గా ఉన్నాయో వాటి బయట ఇన్ని లైన్స్ కనపడ్డాయన్నమాట. అంటే ఇంకా కొత్త కొత్త ల్యాండ్స్కేప్స్ లోకి ఇవి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ గమనించాలి, ఈ స్టోరీ కేవలం 891 లయన్స్ కి సంబంధించింది మాత్రమే కాదు. హ్యాబిటాట్ ప్రొటెక్షన్, ప్రే బేస్ ఇంప్రూవ్మెంట్, అలాగే వెటర్నరీ కేర్, కన్జర్వేషన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ వరల్డ్స్ ఓన్లీ వైల్డ్ పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ ఈ గుజరాత్ యొక్క గిర్ మరియు గ్రేటర్ గిర్ ల్యాండ్స్కేప్ లోనే మనకు కనబడుతున్నాయి. అదే దీని యొక్క ఇంపార్టెన్స్.